పోలవరం ప్రాజెక్టులో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. పనులు ఆలస్యమయ్యే కొద్దీ ప్రాజెక్టు నిర్మాణ భారము పెరిగిపోతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అటు నిధులు సాధించలేకపోతుందనే వాదన వినిపిస్తోంది. ఇటు నిర్మాణము వేగంగా పూర్తి చేయలేకపోతుందంటూ విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం 5 ఏళ్ల పాలనా కాలంలో పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వల్ల ఎదురయ్యే మూల్యం అంతా ఇంత కాదు. ఒక్క ప్రధాన డ్యాంలో 4,800 కోట్ల మేర భారం పెరిగిపోయిందని అంచనా వేస్తున్నారు. రెండు వేల 5-6లో ప్రధాన డ్యాం నిర్మించేందుకు నాడు అధికారులు రూపొందించినటువంటి అంచనా 900 కోట్లేనని అలాంటిది ఇప్పుడు 17-18 నుంచి 2023 లోపు గడిచినటువంటి 5 ఏళ్లలో ప్రధాన డ్యాం నిర్మాణంలో పెరిగినటువంటి అదనపు భారమే తొలినాటి అంచనాలను మించిపోయిందంటున్నారు నిపుణులు. కొత్తగా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి అనుమతులు వస్తే ప్రస్తుత ప్రధాన డ్యాం నిర్మాణం అంచనాలు కూడా ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కీలకమైన ప్రాజెక్టులు కాలానుగుణంగా నిర్మించుకుంటూ వెళ్ళకపోతే ఆ భారం రాష్ట్ర, కేంద్ర బడ్జెట్లపై పడే ప్రమాదం ఉంది. ప్రజల నుంచి పనుల రూపంలో వసూలు చేసినటువంటి విలువైన సొమ్ములను సరైనటువంటి ప్రణాళిక ప్రకారం ఖర్చు చేయని నిర్వహణ వైఫల్యాలన్నీ ప్రభుత్వాలు మూటగట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. జగిత్యాల